ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకటేష్ తోట వ్లాగ్స్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఒంగోలు పట్టణంలోని సీతారాంపురం కొండపైన గల రామాలయాన్ని మరియు అక్కడ జరుగుతున్న సీతారాముల కళ్యాణాన్ని మీ అందరికీ చూపించబోతున్నాను. పదండి వెళ్ళిపోదాం. ఒంగోలు పట్టణంలోని కేశవస్వామిపేట అనగా చెన్నకేశవ స్వామి దేవాలయం నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో అయితే సీతారాంపురం కొండ అయితే ఉన్నది. ఒంగోలు పట్టణంలో చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయాలు అయితే ఉన్నాయి. ప్రతి దేవాలయంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని చాలా అంగరంగ వైభవంగా అయితే జరిపారు. ఈరోజు సీతారాంపురం కొండపైన రాత్రి సమయంలో ఇక్కడ కళ్యాణం అనేది జరుగుతుంది. టెంపుల్ దగ్గరికి అయితే కొండ కింద వరకు అయితే వచ్చేసాం. ఇక్కడ కొండ కింద వరాల నాగేంద్ర స్వామి వారి ఆలయం అయితే ఉన్నది. ఈయన కోరిన కోరికల్ని మనకి కల్పిస్తాడు. ఈయన చాలా ఫేమస్ అండి ఒంగోలులో ఈ టెంపుల్ అయితే. స్వామిని అయితే మనం దర్శించుకొని కొండపైకి అయితే వెళ్ళిపోదాం. కొండ మీదకి వెహికల్స్ని రానివ్వట్లేదు, నడుచుకొని కొండ ఎక్కేద్దాం. 2 ఆటోలు అయితే వృద్ధుల కోసం అయితే పెట్టారు. వెహికల్స్ ఈ లోకల్లో ఉండే వాళ్ళకైతే అలౌ చేస్తున్నారు, కానీ మిగతా వాళ్ళకైతే అలౌ చేయట్లేదు. కొండపైకి వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కి వెళ్ళొచ్చు. పక్కనే ఘాట్ రోడ్డు కూడా ఉంది, అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. కొంతమంది స్టెప్స్ ఎక్కి వెళ్తున్నారు, కొంతమంది ఘాట్ రోడ్లో నడుచుకొని వెళ్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు, యువకులు, వయోవృద్ధులు అందరూ వచ్చి శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు చాలామంది భక్తులు అయితే ఈ దేవాలయానికి ఈరోజు విచ్చేశారు. చివరికి కొండ అయితే ఎక్కేసాం. దేవాలయం చూడండి, చాలా విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్నది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. జై శ్రీరామ్. చూడండి, దేవాలయానికి చాలా భారీగా క్యూ లైన్ అయితే ఉన్నది. దేవాలయం దర్శనం చాలా లేట్ అవ్వచ్చు. ధ్వజస్తంభం చూడండి, చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ దేవాలయం నుంచి చూస్తే ఒంగోలు పట్టణం పూర్తిగా కనిపిస్తుంది. ఒంగోలు పట్టణం చాలా పెద్దది. ఇక్కడ దేవాలయానికి చాలామంది భక్తులు అయితే ఈరోజైతే వచ్చేసారు. దేవాలయం అయితే చాలా పెద్దదండి. కొండపై నుంచి చాలా అందంగా అయితే కనిపిస్తుంది మనకి. దేవాలయంలో ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం కూడా చేస్తున్నారు. మనం ముందుగా అయితే దేవాలయంలో ఆంజనేయ స్వామిని, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామిని సీతారాముల్ని అలాగే లక్ష్మణుని దర్శించుకుందాం. సీతారాముల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా అయితే చేస్తున్నారు. చాలామంది భక్తులైతే ఈ దేవాలయానికి విచ్చేశారు కళ్యాణాన్ని తిలకించడానికి. ముందుగా మనం దేవాలయంలోకి వెళ్ళిపోదాం. క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ఈ క్షేత్రానికి ప్రసన్న ఆంజనేయ స్వామిగా ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని నామ జపం చేస్తూ ఈ క్షేత్రాన్ని జై శ్రీరామ్ జై శ్రీరామ్ సీతారామచంద్ర భగవానికి జయ హో జయ హో. చూడండి భక్తులారా, సీతారామ ప్రభువులు, సీతాదేవి, రామచంద్ర ప్రభువు, లక్ష్మణస్వామి దర్శించుకోండి. కోదండ రామస్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్. పూజారి గారు అయితే భక్తులందరిని ఆశీర్వదిస్తున్నారు. ఆ భక్తులందరూ జై శ్రీరామ్ అనుకుంటూ స్వామివారిని దర్శించుకొని తిలకిస్తున్నారు. ఇక్కడ ఆలయ సిబ్బంది అయోధ్య వెళ్ళలేని వాళ్ళకి అయోధ్య రామ మందిర నిర్మాణ నమూనాని అయితే భక్తుల తిలకించడానికైతే దీన్ని ఏర్పాటు చేశారు.
సేమ్ అయోధ్య రామ మందిరం నమూనా చాలా సుందరంగా అయితే అలంకరించారు. భక్తులందరూ శ్రీరామ 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 అనుకుంటూ క్షేత్రంలో అయితే ఉన్నారు. దేవాలయాన్ని చాలా అలంకరించారు. విద్యుత్ కాంతులతో విరాజిల్లుతుంది దేవాలయం. మంగళ వాయిద్యాలు కూడా ఈ దేవాలయంలో ఏర్పాటు చేశారు. చూడండి, వాయిద్య కళాకారులు చాలా బాగా వాయిస్తున్నారు. స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. వేద పండితులు స్వామివారికి పట్టు వస్త్రాలు అయితే సమర్పిస్తున్నారు. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా, ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. పదండి, ముందుగా శ్రీరామనవమి విశిష్టతను అయితే తెలుసుకుందాం. శ్రీరామనవమి అనేది వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి నాడు జరుపుతారు. ఈ చైత్రశుద్ధ నవమి నాడు ఎందుకు జరుపుతారంటే, వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో, అంటే మధ్యాహ్నం 12 గంటల సమయంలో, త్రేతాయుగంలో క్రీస్తు పూర్వం 5114 సంవత్సరంలో జనవరి 10న రాములు వారు జన్మించారు. ఆ మహనీయుని జన్మదినం ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడై, అందువలన ఈ శుభ సంఘటన వలన చైత్రశుద్ధ నవమి నాడు ప్రజలు విశ్వాసంగా ఈ సీతారాముల కళ్యాణాన్ని కూడా జరుపుకుంటారు. అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్ర కామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పచెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకొని వచ్చాడు. ఈ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు సహాయంతో పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకి ఇవ్వమన్నాడు. దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండో భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారు 3 గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర, లక్ష్మణ, శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించిన వాడే ఈ శ్రీరాముడు. ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కళ్యాణం. ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. బెల్లం, మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలామందికి ప్రీతికరమైనది. ఉత్సవమూర్తుల ఊరేగింపు, రంగునీళ్లు చల్లుకోవటం ఉల్లాసంగా సాగే వసంతోత్సవం. ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు. దేవాలయాలను అందంగా విద్యుత్ కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో పాటు సీతాదేవి, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది. భద్రాచలంలో రామదాసు కట్టించిన రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి తన తల మీద సీతారాముల కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను, పట్టు వస్త్రాలు తీసుకొని వస్తారు. ఒంగోలు పట్టణం చూడండి ఎంత బాగుందో. ఇక్కడి నుంచి చూస్తే ఒంగోలు పట్టణం అంతా కనిపిస్తుంది. అదిగోండి అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా, అది ఒంగోలు పట్టణం. ఒంగోలు పట్టణానికి వాటర్ సప్లై అంతా అక్కడ 2 చెరువులు ఉంటాయి. ఆ 2 చెరువుల నుంచి అయితే వాటర్ సప్లై జరుగుతుంది. దేవాలయంలో అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను.
అందరూ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.